ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురం ప్రాథమిక పాఠశాలలో 30 లక్షలతో నిర్మించనున్న నూతన భవనానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భవన నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జనరల్గా జీతంలో నుంచి పిల్లలకు పెట్టాలన్నా ఆ స్కూల్కి ఏదన్నా చేయాలన్నా కూడా ఒక నిమిషం ఆలోచిస్తారు. ఆ వచ్చే జీతంలోనే తన పిల్లల్లాగా వారికి మంచి వసతులు ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఆ రోజు అది విలువ 30,000 రూపాయలన్నా కూడా చాలా పెద్ద అమౌంట్. వారి సొంత డబ్బులతో ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు ఆ స్కూలు పిల్లలకు సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించినందుకు మనస్ఫూర్తిగా స్థానిక శాసనసభ్యుడిగా ఆ సోదరిమణిని అభినందిస్తున్నాను. చాలా సంతోషం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం గడిచిన ఈ 2.5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకి వైద్యానికి పెద్దపీట వేసినమన్న సంగతి మీకు తెలియదు కాదు. విద్యలో ఏదో రొటీన్గా నా కొడుకు ఇంజనీరింగ్ చేశాడనో, డాక్టర్ చదివారనో, ఇంజనీరింగ్ లా చదివారనో, చార్టర్డ్ అకౌంట్ అయ్యారనో అన్న దానితో పాటుగా టెక్నికల్ విద్యకి